నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలను హింసించిరి. చూడండి, పరిశుద్ధాత్ముడు సంఘానికి తెలియచేస్తూ విశ్వాసమును బలపరుచుకోమని, విశ్వాసము కలిగి జీవించమని, విశ్వాసముతో క్రియ చేస్తూ శ్రమను, నిందను, బాధను అన్ని అనుభవిస్తూ ఎదుర్కొంటూ విశ్వాసములో జయించిన వారుగా ఉండాలని ఇక్కడ ప్రభువు మనకు చూపించాడు పరిశుద్ధాత్ముడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 36వ వచనములో నుండి, మరికొందరు తిరస్కారములను, కొరడాల దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. దేవుని బిడ్డలు ఆయన వాక్యము నిమిత్తం, ఆయన నిమిత్తము పూర్వము నుండి, యేసు ప్రభు రాకముందు నుండి దేవుని బిడ్డలు ఆయన వాక్యం నిమిత్తం, ఆయన నిమిత్తం హింసింపబడ్డారు, కొరడ దెబ్బలు తిన్నారు, చెరసాల్లో వేయబడ్డారు, హింస అనుభవించారు, బంధకములో ఉన్నారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మాలను, పశువుల చర్మాలను వేసుకొని చలి కాచుకుంటూ అడవుల్లో గుహల్లో తల దాచుకుంటూ వారు హింస అనుభవిస్తూ జీవించారు. ఎందుకంటే ఆ యొక్క నీతి నిమిత్తం, అంతే, దేవుని నిమిత్తం అడవులలోను, కొండల మీదను, గుహల్లోను, సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించిరి. చూడండి, ఇవన్నీ జరిగాయి యేసుక్రీస్తు రాక మునుపు. విశ్వాసులు విశ్వాసముతో జీవించారు. నీతి నిమిత్తం వారు హింస అనుభవించడానికి కూడా సిద్ధపడ్డారు, పారిపోలేదు, వదిలిపెట్టలేదు. వారు ఆ ప్రభు సహవాసంలో చేర్చబడ్డారు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. విశ్వాసముతో ప్రభువు నిమిత్తం, ఆయన వాక్యము నిమిత్తం, నీతి నిమిత్తం జీవించువారు శ్రమల పాలవుతారు, శ్రమల గుండా వెళ్తారు, సహిస్తారు, ఓర్చుకుంటారు, దిక్కులేని జీవితం జీవిస్తారు, వదులుకుంటారు, పోగొట్టుకుంటారు, అన్ని కలిగి జీవిస్తూ ఉంటారు. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు, సూటబుల్ కాదు. మరి ఎవరికి సూటబుల్ ఈ లోకం? భక్తిపరులకి, వేషధారులకు, ఈ లోకంలో ఉన్న అబద్ధికులకు, ఈ లోకంలో ఉన్న దొంగలకు, దోచుకున్న వారికి, బలాత్కారులకు, ధనాపేక్ష కలిగి జీవించు వారికి, స్వార్థప్రియులతో వారు పైకి భక్తి గల వారిగా ఉండి దాని శక్తిని ఎరుగని వారు. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్లీనెస్? ఏంటి పవర్? ఈ లోక మాలిన్యం నుండి బయటకు రావటం, ప్రభు నిమిత్తం శ్రమ అనుభవించడం, ప్రభు నిమిత్తం ఓర్చుకోవడం, ప్రభు నిమిత్తం వదులుకోవటం. ఇట్స్ పవర్. ఇట్ నీడ్ పవర్, శక్తి కావాలి. ఇట్స్ నాట్ న్యాచురల్, ఇట్స్ సూపర్ న్యాచురల్. అదే దేవుని భక్తులైన శిష్యులు, అపోస్తులు, భక్తులందరూ విశ్వాసులు చేశారు. అది మన ముందు పెట్టాడు పరిశుద్ధాత్ముడు హెబ్రీ పత్రికలో. చూడండి, అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. అందుకనే ఈ లోకము మనకి ఎప్పటికీ యోగ్యమైనదిగా ఉండదండి. ప్రభునందు జీవించడమే మనకు యోగ్యత. ఆయన నిమిత్తం మనం శ్రమ పడటమే మన ముందు దేవుడిచ్చిన పద్ధతి, క్రమము. మనం ఓర్చుకొని సహించి ప్రభు మీద ఆనుకొని ముందుకు వెళ్ళటము గమ్యము పరలోక రాజ్యము. లేకపోతే లేదు మనకు. కాబట్టి దేవుని ప్రజలైతే శ్రమ అనుభవిస్తారు, ఈ లోకస్తులైతే సుఖపడతారు. సింపుల్ థింగ్ అండి, చాలా స్ట్రైట్ అండ్ క్లియర్. ఈ లోకస్తులైతే సుఖం అనుభవిస్తారు, ఎంజాయ్ చేస్తారు, దే విల్ బి హ్యాపీ విత్ దిస్ వరల్డ్, దే ఆర్ కంఫర్టబుల్ ఎవ్రీ డే, డే టు డే లైఫ్. కానీ దేవుని బిడ్డలైతే వారు సంతోషంగా ఉండలేరు ఈ లోకంలో. వారి లోకంలో కంఫర్టబుల్గా ఉండలేరు. వారు అనుదినం శ్రమ పడుతూనే ఉంటారు, అనుదినం హింస అనుభవిస్తూనే ఉంటారు. ఇది దేవుడు మన ముందు పెట్టిన సత్యము. వారే పరలోక రాజ్యం చేరుతారు, మిగతా వారు నరకములో పారవేయబడతారు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసము బట్టి ఐగుప్తు ధనము కంటే, చూడండి, ఐగుప్తు ధనము కంటే, ధనము, ద ట్రెజర్స్ ఆఫ్ ఈజిప్ట్, ద మనీ, ద వెల్త్. చూడండి ఆయన ఎన్నుకున్న స్థితి. చూడండి మోషే ఏది ఎన్నుకున్నాడు చూడండి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఐగుప్తు ధనము ఆయన చేతిలో ఉంది, ఆయనకు అప్పగించబడింది. హీస్ హైలీ ఎడ్యుకేటెడ్, స్కిల్ఫుల్. ఆయన పెద్ద వారియర్, ద ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్. ఆయన రాజకుమారుడు, సకల విద్యలో ప్రావీణ్యత కలిగి ఉన్నాడు. ఆయన చేతి నిండా డబ్బు ఉంది. కానీ ఆయన ఎన్నుకున్నాడు చూడండి, అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే
దేవుని ప్రజలతో శ్రమ నింద అనుభవించుట మేలు అని ఎన్నుకున్నాడు, గొప్ప భాగ్యం అని ఎన్నుకున్నాడు. మన యొక్క గమ్యము మనం ఎన్నుకున్న దాన్ని బట్టే ఉంటుంది. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలైనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. ఆ విశ్వాస దృష్టి మనకు కావాలి. పరలోక రాజ్యము వారిది అంటున్నాడు దేవుడు. ప్రభు అంటున్నాడు, ఎవరైనా మిమ్మల్ని అన్యాయముగా వ్యాజ్యమాడినట్లయితే మీరు వదిలిపెట్టి ఇచ్చేయండి. వ్యాజ్యంలో న్యాయ పోరాటం చేయకండి, సగం సగం పోరాటాలు చేయకండి. అది దేవుని నీతి కాదు, అది లోకనీతి. ఈ లోకములో ఉన్న స్వనీతి, దుర్నీతి అది సాతానుకు సంబంధించింది. ఇద్దరు స్త్రీలు రాజు దగ్గరికి వచ్చారు, ఇశ్రాయేలు రాజు దగ్గరికి. ఒక్క పసిబిడ్డను పట్టుకొని వచ్చారు. నా బిడ్డ నా బిడ్డ అని ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. మాకు న్యాయం తీర్చమని వచ్చారు. అప్పుడు రాజు ఆజ్ఞాపించాడు, ఆ పసిబిడ్డను సగముకి నరికి చెరొక భాగం ఇద్దరు స్త్రీలకు ఇచ్చేయండి అన్నాడు రాజు. అది లోకనీతి, అది ఈ లోక న్యాయం. అది కావాలా? అలాంటిది కావాలండి? అప్పుడు నిజమైన తల్లి ఏం చేసింది? చంపొద్దు, నాకొద్దా బిడ్డ, బ్రతకనియ్యు, అటే ఇచ్చేయి అని ఇచ్చేసింది. అది దేవుని నీతి. ఈ లోక నీతిలో ఉంటుంది దుర్మార్గత, ఏమీ సంతోషం ఉండదు. దేవుని నీతిలో ఉంటుంది శ్రమ, హింస, కానీ దాంట్లో రక్షణానందం ఉంటుంది. మనం బ్రతికి ఉన్నాం, మనం పరలోక రాజ్యం వెళ్తాం, మనం బ్రతికి ఉన్నాం అనే సంతోషం ఉంటుంది. ఈ లోక నీతిలో చచ్చిన బతుకు, కొట్లాడుకొని సగం సగం చింపుకున్న బతుకు, కుక్కలు చింపిన ఇస్తర వంటిది ఈ లోక నీతి. ఈ దుర్నీతిలో నుండి దేవుడు మనల్ని పైకి లేవనెత్తుతున్నాడు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. న్యాయ పోరాటం చేయకూడదండి. దేవుని యందు మనం జీవించాలి. ఆయనందు మనం హింస పొంది శ్రమపడి సహించాలి. నిత్య జీవం మనం చేరుతాం. మనకు మాదిరిగా దేవుని భక్తులు ఉన్నారు. దైవజనుడైన మోషే చూడండి, రాజకుమారుని అనిపించుకునే హోదాని వదిలిపెట్టాడు, చేతి నిండా డబ్బుని వదిలిపెట్టాడు, అధికారమును వదిలిపెట్టాడు, గౌరవాన్ని వదిలిపెట్టాడు, నింద శ్రమ అనుభవించడానికి సిద్ధపడ్డాడు. మనం కూడా అనుదినం అలాగ చేస్తే తప్ప మనం విశ్వాసిగా ఉండలేం, దేవునికి ఇష్టలుగా ఉండలేము. ఆ దేవుని రాజ్యములో ఆ వాగ్దానముతో కొన్ని నిత్య జీవనం పొందలేము.